హాయ్ అండి అందరికీ. సింపుల్‌గా, ఈజీగా టమాటా రైస్ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం. పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయిందాక దాన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు పండుగా ఉన్నవి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా రైస్ కదా, సో పండుగా ఉండాలి. టమాటాలు చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకొని అదే పోపుకి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాతకి అది దగ్గరికి టమాటా ఉడకాలి. ఉడికిన తర్వాతకి కావాల్సినంత మిర్చి పౌడర్, సాల్ట్, ధనియాల పౌడర్, వీలైతే మసాలా పౌడర్ మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలు మాత్రమే వేయండి ఫ్రెండ్స్. బయటివి అస్సలు వేయొద్దు, ఎందుకంటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇంట్లో వేసుకున్న మసాలాలు వేసి అది దగ్గరికి ఫ్రై అయినాక నెక్స్ట్ వచ్చేస్తే వేడి వేడి రైస్ వేసుకోవాలి. దాంట్లో భలే టేస్టీగా ఉంటుంది. ధనియాలు, కొత్తిమీర పైనంగా వేసుకోవాలి. తర్వాతకి వేడి వేడి రైస్ ఇలా చేయండి ఫ్రెండ్స్. పిల్లలు ఎంత ఇష్టంతో తింటారంటే భలే టేస్టీగా ఉంటుంది. దీంట్లో చింతపండు అవసరం లేదు, లెమన్ అవసరం లేదు, ఏది అవసరం లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా ట్రై చేసి పిల్లలకు పెట్టండి. ఇష్టంతో తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, ఆఫ్టర్నూన్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ అయినా సరే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్